హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్పి సిస్టర్స్ 1822. యాక్చువల్గా ఈరోజు నాకు హాలిడే అనమాట. సో అందుకని చెప్పేసి ప్రశాంతంగా ఉందాం అనుకునే లోపే మా సిస్టర్ ఏదో ఒక పని చెప్పేసింది. సో ఇంట్లోనే ఉన్నా కాబట్టి పప్పుచారు చికెన్ ఫ్రై చెయ్యి అని చెప్పేసి అయితే ఆర్డర్ వేసి మరీ వెళ్ళింది అనమాట నేర్చే టైంకి. సో అందుకైతే రెడీ చేసేసాను అనమాట. సో పప్పును ఫస్ట్ బాగా ఉడకబెట్టేసుకొని దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు స్లైసెస్ కింద కట్ చేసుకొని కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపు ఒక గిన్నెలో చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఇవి వేయించడం కోసం మనమైతే గిన్నె పెట్టేసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు సో మనమైతే వేయించేసుకోవడానికి పెట్టేసుకున్న తర్వాత ఈ లోపే పప్పు ఉడకబెట్టుకున్న పప్పుని ఎనిపేసుకుంటూ సో అవి మగ్గబెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో టమాటాస్ వేసాక లేయర్ సపరేట్ అయిన వరకు మాత్రం ఉంచితే చాలు. అండ్ అలాగే దాని తర్వాత కలిపుకున్న పప్పుని మనం ఏం చేస్తామంటే చెట్లో వేసేసుకొని ఒక్కసారి పెట్టేసుకుంటాం అనమాట. సో ఈ లోపు చింతపండు మగ్గుండేది కాబట్టి దాన్ని వాటర్ పోసేసుకొని సపరేట్ చేసుకొని సో వడకట్టేసుకొని మనము పప్పుచారులు అయితే వేసేసుకుంటాము. అండ్ అలాగే దాంతో పాటుగా మనము ఉప్పు, కారం, పసుపును కూడా యాడ్ చేసేసుకొని మనమైతే హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని తెల్లనిచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట. సో మన క్వాంటిటీని బట్టి ఉంటే చాలన్నమాట. సో దాని తర్వాత పోపు పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకుంటే కొత్తిమీరతో కనుక సర్వ్ చేసుకొని ఉంటే చాలా బాగుండేది. అండ్ ఇందులోకి ఆమ్లెట్ అయినా చికెన్ ఫ్రై అయినా సూపర్ ఉంది.